హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు జూబ్లీ టైమ్స్ టీవీ. ఫార్ములా ఈ కార్ కేసులో ఈడీ ఎంట్రీ. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఏసీబీకి లేఖ. దానా కిషోర్ ఫిర్యాదు కాపీతో పాటు హెచ్ఎండిఏ నగదు ట్రాన్సాక్షన్ల ఏజెన్సీ వినతి. 55 కోట్ల దుర్వినియోగంపై ఆరోపణలు, తాజా పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేటీఆర్తో పాటు మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఏసీబీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరింది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఆ అంశంలో ఐఏఎస్ దానా కిషోర్ చేసిన ఫిర్యాదు కాపీని కూడా పంపాలని విజ్ఞప్తి చేసింది. అలాగే హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించిన ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీ వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖలో పేర్కొన్నది. కేసీఆర్కి ఉచ్చు బీసిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి ఇక్కడ ఫార్ములా ఈ కార్ కేసులో కేసీఆర్ ఫామ్ హౌస్లో పంతుండే కదా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నప్పటికి కూడా కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీని అంచెలంచెలుగా టైట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కలిగించేలా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డ్యామేజ్ కలిగించేలా వ్యవహరిస్తున్నాడు కేటీఆర్ చూసుకుంటే కేసీఆరే తెలంగాణ రాజకీయాల్ని మలుపు తిప్పుతాడు అనుకుంటే దానికి ధీటుగా కేటీఆర్ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నటువంటి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరిని మాత్రం మూపియాలని కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్గా ఇక్కడ వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఎన్ని కేసులు పడితే అన్ని కేసులు పెట్టాలని ఫిక్స్ అయిపోయింది. అసెంబ్లీలో రచ్చ, ఫార్ములా ఈపై రచ్చ, కార్ రేస్పై చర్చకు బీఆర్ఎస్ పట్టు, భూభారతి బిల్లు అయిపోవాలని స్పీకర్ రిక్వెస్ట్. ప్లకార్డు పెట్టుకుని వెల్లోకి విపక్ష సభ్యులు, స్పీకర్పై పేపర్ విసిరేసిన పాడి కౌశిక్ రెడ్డి. శాసనసభలో గందరగోళ పరిస్థితులు. 15 నిమిషాలు వాయిదా అనంతరం తిరిగి సభ కంటిన్యూ. ఆయన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ కూడా ఏదో పేపర్ విసిరేసిండు, మరి ఆయన గురించి ఎందుకు చెప్పట్లేదు. అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇవాళ సభా ప్రాంగణం కాగానే బీఆర్ఎస్ సభ్యులు ఫార్ములా ఈ రేస్పై చర్చకు పట్టుబట్టారు. అయితే అది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం. భూభారతి బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని, బిల్లు తర్వాత మీ డిమాండ్పై నిర్ణయం తీసుకుందామని స్పీకర్ నచ్చజెప్పారు. అయినా శాంతించని బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పీకర్పై పేపర్లు విసిరివేయడంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుల తీరును నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సైతం ఆందోళనకు దిగారు. పోటాపోటీగా నినాదాలతో సభలో మరింత గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో గందరగోళ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబుని అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొంగులేడుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం సీఎం అసెంబ్లీకి చేరుకున్నారు. శ్రీధర్ బాబు గారు ఉందా దాంట్లో? శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో ఆయన కనుక్కొని వారా తీసుకున్నా. ఆయన అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కదా, ఆయనకి అసెంబ్లీకి సంబంధించి. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో కేటీఆర్ను మాత్రం 1 సంవత్సరం దాకా జైలు వేసి, కేసీఆర్ ఏదైతే పోరాటాలు చేస్తున్నారో దానికి ధీటుగా చేస్తున్నటువంటి కేటీఆర్ని వన్ సైడ్ మూపిచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి గారు ఈ కార్ రేస్ గురించి కానీ, తర్వాత మిగతా ఇప్పుడు ఈ కార్ రేస్ గురించి ఎంత అర్జెంట్ ఏమని చెప్పండి. అక్కడ అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు అక్కడ ప్రజలకు ఉపయోగపడే ఏదైతే ఆ పథకాలు ఏదో అన్నారు, ఇప్పుడు ఆ పథకాలకు సంబంధించి ఈ భూభారతి బిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మరి మీరెందుకు దీన్ని ఈరోజు తెర మీద రేపారు? కేటీఆర్ది తప్పే, 100కి 150% తప్పే. కానీ ఇప్పుడు ఎంత అవసరమే ఉంది? అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాక అప్పుడు పెట్టుకోవచ్చు కదా. ప్రజలు తప్పుదో పట్టించే వ్యవహారం కాకపోతే ఇది మరొకటి లేదు. కేటీఆర్పై హరీష్ రావుపై వీళ్ళే మెయిన్, బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళే కీలకం కాబట్టి వీళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి, చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు కాదు. అసెంబ్లీ సెషన్లో అది మొత్తం సూపర్ మార్కెట్, కూరగాయల మార్కెట్ కంటే ఎక్కువైపోయింది. రాజగోపాల్ రెడ్డి గారు ఎవరినో కొట్టడానికి పోతుంది అక్కడ. మరి పాడి కౌశిక్ రెడ్డి పేపర్లు ఇసిరేసినాక కొట్టడానికి పోతుందా లేకపోతే ఏందో తెలియదు, కానీ అది చూపెట్టలేదు. రాజగోపాల్ రెడ్డి గారు కొట్టడానికి పోతుండు. ఏంది రౌడీ రాజకీయం అసెంబ్లీలో? స్పష్టమైన హామీ ఇస్తేనే సహకరిస్తాం. హరీష్ రావు ఫార్ములా ఈ కార్ రేస్లో
రకరకాల లీకులు ఇస్తూ కేటీఆర్ను అప్రతిష్ట పాలు చేయాలని ప్రభుత్వం చూస్తుందని హరీష్ రావు ఆరోపించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, చట్ట ప్రకారం రాష్ట్ర ప్రతిష్ట ఆదాయం పెంచేందుకే కేటీఆర్ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఫార్ములా ఈ కేసుపై స్పష్టమైన హామీ ఇస్తే సభకు సహకరిస్తామన్నారు. భూభారత్ బిల్లు తర్వాత లేకముందే ఎప్పుడు చర్చ పెడతారో స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. ఒకరి కోసం సమయం వృధా చేయొద్దని, కేటీఆర్ కోసం సమయం అసెంబ్లీలో వృధా చేయొద్దు, 100% ప్రభుత్వ ఫలాల గురించి మాట్లాడాలి. తర్వాత ప్రజలకు ఏదైతే మీరు అందించాలనుకుంటున్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి దీంట్లో చర్చ చేయాలి. కానీ ఈ ఫార్ములా కేసు అనేది 54 కోట్లు ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఇది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 54 కోట్ల కోసం అసెంబ్లీ సెషన్స్ మొత్తాన్ని అక్కడికి వచ్చిన 100కు పైగా ఎమ్మెల్యేలు అందరూ అక్కడ అటెండ్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మొత్తం ఆ అసెంబ్లీ నుంచి నడవాలి. అలాంటి అసెంబ్లీలో ఈ పనికిరాని డిస్కషన్లు తీసుకొచ్చి పనికిరాని వ్యవహారం చేసి ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు మీరు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? మిమ్మల్ని మీ నియోజకవర్గాలలో గెలిపించి పంపించింది అక్కడ మీరు కొట్టుకు సావటానికా? దీన్ని ఖచ్చితంగా ఇలాంటి ఏదన్నా ఉన్నా కూడా మీరు బయట పెట్టుకోండి. బయట మీకు మీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి, మీకు మీ పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ఆ పార్టీ ఆఫీసులలో పెట్టుకోండి. ఇతనుంటూ లీగల్గా ప్రొసీజ్ అవుతున్నారు కదా, ఆల్రెడీ ఏసీబీ అవుతున్నారు. తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ దిగిరని చెప్తున్నారు కదా మీరే. కేటీఆర్ అరెస్ట్ అవ్వటం పక్కా, దాంట్లో నో డౌట్. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారండి? అల్లు అర్జున్ గారినే ఊరుకోలేదు, ఆయన పేరు మర్చిపోయినందుకు. కానీ సభా సమయం వృధా చేయకుండా స్పీకర్ గారు ఒకప్పుడు ఒక రకంగా చెప్తూనే ఉండు, ఒక సభ్యుడి కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కొంతమంది మంత్రులు మండలిలో ఉన్నారని సంబంధిత మంత్రి శాసనసభకు వచ్చాక మీ ప్రశ్నకు సమాధానం చెప్పిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వ బిల్లు అనేది ముఖ్యమని, భూభారత బిల్లుపై చర్చ అయిపోయాక తన ఛాంబర్లో మాట్లాడుదామని స్పీకర్ చెప్పారు. సంబంధిత మినిస్టర్ లేనప్పుడు ఇలా చేయడం కుదరదని సీనియర్ శాసనసభ్యుడైన హరీష్ రావు ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని వారించారు. ఇది కరెక్టే కదా, ఒక మినిస్టర్ ఉంటే మీరు ఈ బిల్ పాస్ చేయడం ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఒక మినిస్టర్ ఉండే అక్కడ, అంతే. ఆయన ఉన్నప్పుడు మీరు ఈ బిల్ పాస్ చేయడం ఏంది? అందరు మినిస్టర్లు ఉండాలి, అన్ని శాఖలకు సంబంధించిన మినిస్టర్లు ఉన్నప్పుడు మీరు బిల్లు అనేది పాస్ చేసుకోవాలి. ఆ పొంగులకి ఆయన ఏమన్నా సీఎంఆ లేకపోతే ఆయన ఉప ముఖ్యమంత్రి? ఆయన ముందు ఈ బిల్లన్ని పాస్ చేయడానికి. భూభారతి దేశానికి రోల్ మోడల్, కానీ మీరు చెప్తే బాగాలేదన్నది, అది రోల్ మోడల్ అని తెలుసు. రైతులకు భరోసా కల్పించాలని రూపొందించాం, ఓకే అన్న, రూపొందించారు. కానీ సీఎం గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదో లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళ చేతుల మీదో చేస్తే బాగుంటుంది. మీరు ఒక్కరుండి మాట్లాడి అక్కడ సభా సమయం వృధా చేయొద్దంటే ఎవరు కూడా, అందరిది పార్టీలే కదా, అందరూ ప్రజలు ఓట్లేస్తేనే వచ్చి గెలిచిన వాళ్ళు. కనీసం అక్కడ ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ఫార్ములా కేసు ఏందో, ఇది ఒక పనికిరాని 56 కోట్ల కేసు కోసం ఈరోజు సభా సమయం అంతా వృధా చేసి తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని పక్కదోవ పట్టించే వ్యవహారంగా కనపడుతుంది. ఇది ఒక రకంగా రాజకీయ స్టంట్ కూడా అనుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళిద్దరు కలిపి చేస్తున్న రాజకీయ స్టంట్ కూడా అనుకోవచ్చు. ఏం చేస్తారేమో. సో మొత్తానికి కేటీఆర్ గారి అరెస్టుకి మాత్రం రంగం సిద్ధమైపోయింది. ఈడీ ఒక 4 ఇన్స్పెక్టర్లతో కూడుకున్న ఒక 15 మంది బృందాన్ని హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు ఇక ఈ ఈడీ సోదాలతో పాటు ఇవాళ రేపట్ల కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు మాత్రం సభని సజావుగా సాగనివ్వండి. ఈ పనికిరాని వ్యవహారాలని సభలో మీరు ఇన్వాల్వ్ చేసుకుని మీరు తన్నుకొని జనాల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.